సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళలపైన వేధింపులు ఒక మలయాళం ఇండస్ట్రీలో మాత్రమే ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతుంది నేను కాదు, సమంత. ఎవరైతే హీరోయిన్ సమంత ఉన్నారో, సమంతతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అనేక మంది నటీమణులు ఈ ప్రశ్న అడుగుతున్నారు. తమిళనాడులో ఉన్న తమిళ ఇండస్ట్రీ నుంచి అనేక మంది నటీమణులు ఈ ప్రశ్న అడుగుతున్నారు. బాలీవుడ్ నుంచి అనేక మంది నటీమణులు ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఓన్లీ మలయాళం ఇండస్ట్రీలో మాత్రమే ఉందా? హేమా కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఎటువంటి వేధింపులు ఉన్నాయో, హేమా కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఎంతమంది దోషులుగా తేలుతున్నారో, హేమా కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఎంతమంది వేధింపులకు ఎటువంటి ఏ సెక్టార్ల వల్ల, ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, సహనటులు కావచ్చు, ఫైనాన్షియల్స్ కావచ్చు, ఎవరెవరైతే మహిళల్ని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారో, మహిళలపైన లైంగిక దాడి చేస్తున్నారు, కాస్టింగ్ కౌచ్కి పాల్పడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళు చెప్పింది వినకపోతే ఇండస్ట్రీకి దూరం చేస్తున్నారు, అవన్నీ మిగతా సినిమా ఇండస్ట్రీలో కూడా ఉందనే చర్చకు తెరలేచింది. ఏదైతే హేమా కమిటీ నివేదిక వచ్చిందో, ఏదో హేమా కమిటీ రిపోర్ట్ వచ్చిందో, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా సంచలనాలు చెలరేగుతాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో అన్ని భాషల్లో ఇండస్ట్రీలో ఈ హేమా కమిటీ రిపోర్ట్ పైన చర్చ జరుగుతుంది. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ పైన దారుణమైన చర్చ జరిగింది, భారీ ఎత్తున చర్చ జరిగింది. ఈ చర్చ నేపథ్యంలో 2019లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న దాడుల్ని, లైంగిక వేధింపుల పైన ఒక కమిటీ కూడా ఏర్పడ్డది, ది వాయిస్ ఆఫ్ విమెన్. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళల మనోభావాలు, వాళ్ళు అనుభవించిన కష్టాలు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళు ఎదుర్కొన్న వేధింపుల పైన ఒక రిపోర్టును తయారు చేసింది 2019లో. ఈ రిపోర్ట్ని ఇప్పుడు బయట పెట్టాలంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది నటీమణులు సోషల్ మీడియా వేదిక పైన వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇందులో యాక్టర్స్ సమంత ఉంది, యాంకర్ సుమా ఉంది, డైరెక్టర్ నందిని రెడ్డి, ఝాన్సీ, మంచు లక్ష్మి ఉంది, అనేక మంది సింగర్ ఏమే, ప్రతి ఒక్కరు చాలా మంది సోషల్ మీడియా వేదిక పైన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైతే ది వాయిస్ ఆఫ్ విమెన్ కమిటీ గతంలో తెలుగు సినిమాలో ఉన్న మహిళలు లేకపోతే బాధితులతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని ఒక నివేదికని తయారు చేసింది. ఆ నివేదికని వాళ్ళ పబ్లిష్ చేయాలని, బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఈ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక ముద్ర. గతంలో దాసరి నారాయణరావు గారు చెప్పారు, ఎంతో మంది నటీమణులు ఉంటారు, ఎందరో మనుషుల జీవితాలే ప్రతిబింబించేలా ఎంతో అద్భుతమైన నటన ఉన్న మా తెలుగు సినిమా ఇండస్ట్రీ అమ్మాయిలంటే కొంత చిన్నచూపు ఉంటుంది అన్నారు. నిజంగా ఎందుకు వచ్చింది ఆ చిన్నచూపు? ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడదంటే, సినిమా ఇండస్ట్రీ అంటేనే అనేక వేధింపులకు కావచ్చు. ఎందుకంటే ఫక్త్ డబ్బు వ్యాపారం జరుగుతుంది, అక్కడ కేవలం మనీతో వ్యాపారం జరుగుతుంది. అక్కడ ఫేమ్ కావాలి అంటే అందరూ అన్నింటికి లొంగిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఏదైనా చాలా ఇంటర్వ్యూల్లో మనం చూస్తుంటాం, యూట్యూబ్లో ఓపెన్ చేస్తే కాస్టింగ్ కౌచ్ పైన వందల వీడియోలు వస్తాయి. అన్ని వీడియోలు అనేక మంది హీరోయిన్లు కావచ్చు, అనేక మంది నటీమణులు కావచ్చు, కో స్టార్స్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, నన్ను వీళ్ళు వేధించారు, నన్ను వాళ్ళు వేధించారు, నన్ను ఇలా అయితేనే, కమిట్మెంట్కు ఒప్పుకుంటేనే మనకి అవకాశాలు వస్తాయి, కమిట్మెంట్కి ఒప్పుకోకపోతే నేను నెక్స్ట్ వచ్చే సినిమా నుంచి మనల్ని బ్యాన్ చేస్తారు అనే ఒక చర్చ అయితే మొదటి నుంచి ఉంది. అనేక మంది సినిమా స్టార్లు ఉన్నారు, సూపర్ స్టార్లు ఉన్నారు, హీరోయిన్లలో కూడా అనేక మంది ఆర్టిస్టులు ఉన్నారు. ప్రతి మహిళ, ఇండస్ట్రీలో ఉండే ప్రతి మహిళ మాత్రం ఈ అంశంలో ఖచ్చితంగా బాధితురాలైన ఒక చర్చ మాత్రం ఉంది. నిజంగా తమిళనాడు, కేరళలో హేమా కమిటీ ఎటువంటి సంచలనాన్ని సృష్టిస్తుందో అటువంటి సంచలనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాబోతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే హైడ్రాని ఏర్పాటు చేసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు రేవంత్ రెడ్డి. అక్రమ కట్టడాల్ని కూల్చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే నేలమట్టం చేస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండానే లక్షల కోట్ల విలువైన బిల్డింగుల్ని బూడిద చేసి నేల మీద పడుకోబెడుతున్నారు. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తారా? ఈ మహిళా నటీమణులు కోరుకుంటున్నట్టుగా వాళ్ళకి ఏదైతే ది వాయిస్ ఆఫ్ విమెన్ కమిటీ ఉందో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని వెలుగులోకి తీసుకొస్తారా? తెలుగు సినిమా ఇండస్ట్రీని దుబ్బడబడతారా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఈ వేధింపుల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అక్కడి మహిళల మనోభావాల్ని బయట పెట్టే ఛాన్సెస్ ఉందా? ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేక ముద్రలు ఉన్నాయి. డ్రగ్స్ గతంలో చూసాం, గతంలో డ్రగ్స్ అనేక మంది యాక్టర్లని నార్కోటిక్ విభాగం పిలిచి ఇక్కడ మన హైదరాబాద్లోనే వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన సందర్భాలను చూసాం.
ఇప్పుడు నిన్న మొన్నటి వరకు రాజ్ తరుణ్ అనే హీరో, అతని లావణ్య అనే అతని స్నేహితురాల మధ్య అనేక విషయాలు, ఈ డ్రగ్స్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉందనేది అవాస్తవం అయితే కాదు, సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదనేది వాస్తవం అయితే కాదు, కాస్టింగ్ కౌచ్ ఉందనేది అవాస్తవం అయితే కాదు, ఖచ్చితంగా వాస్తవాలే. వీటిపైన ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయి? కేరళ ప్రభుత్వం ఎలాగైతే హేమా కమిటీ నివేదికను బయట పెట్టిందో, హేమా కమిటీ నివేదికలో ఎవరెవరైతే వేధింపులకు గురి చేస్తున్నారో వాళ్ళపైన విచారణ జరుగుతుందో అదే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతుందా? ఆసక్తికరంగా మారింది. మరి సమంత లాంటి ఆర్టిస్టులకి ఎంతమంది మద్దతు లభిస్తుంది? సమంత లాంటి ఆర్టిస్టులకి, లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే కోరుతున్నారో ది వాయిస్ ఆఫ్ విమెన్ కమిటీ నివేదికను బయటపెట్టాలని, వాళ్ళందరికీ మద్దతు లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారుతుంది. మరి మీరేమంటారు? తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న వేధింపులపైన చర్చ జరగాల వద్దా? కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.